Wherever I go, it's mostly like, you're just leading people. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక విషయం ఏంటంటే ప్రజలను దేవుని వైపు నడిపించడమే ధ్యేయము. Opportunities are rare where we sit and just worship along with someone else. అవకాశాలు చాలా తక్కువ ఈ దినాల్లో దేవుని ఆరాధించడం. Even though I don't understand a word in Telugu, నాకు తెలుగులో ఒక పదము అర్థం కానప్పటికీ కూడా, but I always say this. కానీ ఒక్క మాట ఖచ్చితంగా నేను చెప్తాను. Worship has no specific language. వర్షిప్ కి ఒక ప్రత్యేకమైన భాష అంటూ లేదు. In fact, worship is the language of the heart. వర్షిప్ హృదయం యొక్క భావన. Hallelujah. Oh, come on, that's a weak hallelujah. గట్టిగా చెప్పాలండి హల్లెలూయా. గట్టిగా Hallelujah. చెప్పాలి హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If you have a heart of worship, ఒకవేళ నీకు ఆరాధించే హృదయం ఉంటే, you can worship God no matter whatever language is sung. అది భాష ఏదైనప్పటికీ కూడా ప్రభువు నేను ఆరాధించగలవు. Hallelujah. హల్లెలూయా. I did talk about worship in the morning. నేను ఉదయం ఆరాధన గురించి మాట్లాడాను. So I'm not going to repeat all those things. నేను ఆ విషయాలు మరలా తిరిగి చెప్పట్లేదు. And I agree totally with Pastor Emmanuel. నేను పాస్టర్ ఇమ్మాన్యుయల్ గారితో పూర్తిగా అంగీకరిస్తున్నాను ఆరాధన విషయంలో. That we are called not to be performers but worshippers. మనము ప్రదర్శించే వరకు ఉండడానికి పిలవబడలేదు, ఆరాధించే వరకు ఉంటకు పిలవబడ్డాము. He said there's a thin line between performers and worshippers. ఆయన చెప్పారు ప్రదర్శించే వారికి ఆరాధించే వారి మధ్యలో ఒక గీత ఉంది అని మనం విన్నాం. And I often say this, singing is different and worship is different. చాలా సార్లు నేను కూడా చెప్తుంటాను, పాడటం అనేది వేరు, ఆరాధించుట అనేది వేరు. There are plenty of singers in Christendom also and even in the secular world. మనం చూసినట్లయితే క్రైస్తవత్వంలో బయట ప్రపంచంలో చాలా మంది గాయకులు ఉన్నారు. And God is not looking for singers, but it says the Father is seeking for true worshippers. Amen. దేవుడు చెప్తున్నాడు, పాటలు పాడేవారి కొరకు ఆయన ఎదురు చూడట్లేదు, ఆయన ఆరాధించు హృదయం గల వారి కొరకు ఆయన తప్పిస్తున్నాడు. Not just worshippers, కేవలం ఆరాధికులు కాదు, but true worshippers. నిజముగా ఆరాధించు వారి కొరకు. Because there is false worship too. ఎందుకంటే మరి తప్పుడు ఆరాధన చేసేవారు కూడా ఉన్నారు. There are worshippers who pretend. చాలా మంది ఆరాధిస్తున్నట్లుగా నటించేవారు ఉన్నారు ఈ లోకంలో. But the లోకంలో. Father is seeking for true worshippers in every generation. కానీ తండ్రి ప్రతి తరములోను కూడా నిజమైన ఆరాధకుల కొరకు ఆయన అన్వేషిస్తున్నాడు. And it was my prayer many years back, Father, make me a true worshipper in my generation. ఎన్నో సంవత్సరాల కిందట నా ప్రార్థన ఏంటంటే, తండ్రి నా తరములో నిజమైన ఆరాధకులను తయారు చేయండి. I'm sorry to say this, but please don't mind what I'm going to say next. ఈ విషయం నేను చెప్తున్నందుకు దయచేసి నన్ను క్షమించండి. తర్వాత చెప్పబోతున్న విషయం కూడా, God is not looking for preachers. దేవుడు ఉపదేశించేవారు ప్రకటించేవారి కొరకు ఎదురు చూడట్లేదు. Father is not seeking for singers. దేవుడు పాడేవారి కొరకు చూడట్లేదు, గాయకుల కోసం. Father is not seeking for musicians too. దేవుడు మరి సంగీతకారుల కొరకు కూడా చూడట్లేదు ఆయన. But Father is seeking for worshippers. తండ్రి కేవలం ఆరాధకుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. So I believe every pastor ought to be a worshipper first. నేను విశ్వసిస్తున్నాను, ప్రతి దైవ సేవకుడు మొట్టమొదటిగా ఆరాధకుడిగా మార్చబడాలి. Every prophet ought to be a worshipper first. ప్రతి ప్రవక్త కూడా మొదటగా ఆరాధించేవాడిగా మార్చబడాలి. Every musician ought to be a worshipper first. ప్రతి సంగీతకారుడు కూడా మొదటగా ఆరాధించేవాడిగా మార్చబడాలి. And even the great singers, అదే విధంగా గొప్ప గాయకులు కూడా. It's good, that's a gift and talent that God has given to his దేవుడు people. మంచి తలాంతును వారికి ఇచ్చారు, మంచిగా పాడము. But it'll be great if singers can move from singing to worship. కానీ ఆ పాట పాడే గాయకులు పాటల నుండి ఆరాధికులుగా మార్చబడితే ఎంతో ఉత్తమముగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And unless you have a relationship with God, you can never be a true worshipper. నీవు నిజముగా దేవునితో ఒక సంబంధం కలిగి ఉంటేనే గాని నిజమైన దేవుని ఆరాధకునిగా నీవు ఉండలేవు. And unless you know your God, you can never worship him. నువ్వు దేవుణ్ణి ఎరగకుండినంత వరకు కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. Hallelujah. Worship is adoring God. ఆరాధన అనేది దేవుణ్ణి గొప్ప చేయడం. But at the same time, it is also full surrender to God. అదే విధంగా పూర్తిగా మనల్ని మనం దేవునికి సమర్పించుకొనుట. When I was learning about worship from the Bible, నేను వాక్యములో నుండి పరిశుద్ధ గ్రంథం నుండి ఆరాధన గురించి నేర్చుకుంటున్నప్పుడు I found out the first time worship is mentioned was in Genesis 22.
నేను మొట్టమొదటి ఆరాధన ఎక్కడ కనుగొన్నానంటే ఆదికాండం 22వ అధ్యాయంలో. When Abraham tells his servants that I am going up to worship God with my son and then we will come back. అబ్రహాము తన పరిచారకులతో చెప్తున్నాడు, ఇదిగో నేను నా దేవుణ్ణి ఆరాధించుటకు కొండపైకి వెళ్తున్నాను, ఆరాధించక తిరిగి కిందకు నేను వస్తాను. But what happened on that mountain has nothing to do with what we understand about worship today. కానీ ఆ పర్వతం మీద ఏదైతే జరిగిందో దాన్ని ఈ రోజు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. He said he is going up to worship God. ఆయన చెప్పాడు, నేను ఆరాధించుటకు పైకి వెళ్తున్నాను దేవుణ్ణి. But we find no singing, no music there. కానీ అక్కడ పైకి వెళ్ళక ఎటువంటి పాటలు కనబడవు, వాయిద్యాలు కనబడవు, ఏమి కనబడదు. No clapping, no jumping. అక్కడ చప్పట్లు కొట్టడం కానీ లేకపోతే గంతులు వేయడం కానీ కనబడదు. But what did he do there? కానీ ఆయన ఏం చేశాడు అక్కడ? He offered to God the son he loved. ఆయన ఎంతగానో ప్రేమించిన ఏకైక కుమారునికి దేవునికి అర్పణగా అర్పించాడు. అదే ఆరాధన. So many times we limit worship to songs. చాలా సార్లు పాటలు ఎక్కువ పాట కొరకు ఆరాధన మనం So many తగ్గించేస్తాం. times we limit worship to what we do when we gather. చాలా సార్లు మనం కూడుకున్నప్పుడు ఆరాధనకి తక్కువ సమయాన్ని ఇస్తాం. But worship is much more than that, my dear friends. కానీ ఆరాధన మీరు ఊహించుకునే వాటన్నిటికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నది. Yes, singing is a part of worship. అవును, పాటలు పాడుట అనేది ఆరాధనలో ఒక భాగము. Music is a part of worship. అవును, సంగీతము అనేది ఆరాధనలో ఒక భాగము. And in heaven's worship also, wherever we see the glimpse of heavenly worship, we find songs and music. అదే విధముగా పరలోకములో మనం ఆరాధన గురించి చూసినప్పుడు అక్కడ ఖచ్చితంగా పాటల గురించి, సంగీతం గురించి మనం చూస్తాం, ప్రస్తావించబడటం. But we also see the 24 elders and the 4 creatures, they fall down prostrate before God. కానీ ఇంకొక విషయం కూడా చూస్తాం, 24 పెద్దలు, 4 జీవులు దేవుని ఎదుట సాష్టాంగపడి దేవునికి ఆరాధించడం మనం చూస్తాం. They get down out of their thrones. వారి యొక్క సింహాసనంలో దిగుతారు వారు. They put down their crowns వారి యొక్క కిరీటాలను తీసి కింద పెడతారు. and they worship God. ఆ తర్వాత వారు దేవుణ్ణి ఆరాధిస్తారు. There is not just one style in worship. ఆరాధనలో ఒకే రకమైన విధానం అంటూ ఏదీ లేదండి. I always say like this, whatever you are inspired to do in worship is only acceptable to God. నేను ఈ విధంగా అనుకుంటాను, నువ్వు ఏ విధంగా ప్రభువుని ఆరాధించాలని నువ్వు కోరుకుంటున్నావో అది ప్రభువుకి నిజమైన అంగీకారమైన ఆరాధన. I know we worship leaders have the tendency to tell people what to do. మనకి తెలుసు, ఆరాధకులు ప్రజలు ఏం చేయాలో వారు చెప్తూ ఉంటారు. Yeah, we all do that. Even I do that. అందరూ చేస్తుంటారు, నేను కూడా చేస్తుంటాను. Because we want people to get involved in worship. ఎందుకంటే మేము అనుకుంటాం ప్రజలు ఆ యొక్క ఆరాధనలో నిమగ్నులైపోయి ఉండాలనుకుంటాం. When we see an uninvolved crowd, we encourage them. మేము ఎప్పుడైనా ప్రజలు ఆరాధనలో నిమగ్నం కాకపోతే వారు నిమగ్నం అవ్వాలని మేము కోరుకుంటాం. And it is good. అది మంచిది. That has its place. ఎందుకంటే అదే దేవుడు పెట్టిన స్థానం. But yet I believe one thing. అయినప్పటికీ ఒక మాటను నేను విశ్వసిస్తాను. Whatever you do in worship has to come from within yourself. నువ్వు ఆరాధన ఎలా చేసినప్పటికీ, ఆరాధనలో ఏం చేసినప్పటికీ కూడా అది హృదయపు లోతుల్లో నుండి బయటికి రావాలి. So I always say like this. కాబట్టి ప్రతిసారి నేను ఈ విధంగా చెప్తాను. When you can't sit, stand up. నువ్వు కూర్చోలేకపోతే లేచి నుంచో. When you can't sit, stand up. నువ్వు కూర్చోలేకపోతే లేచి నుంచో. When you can't stand, నువ్వు నుంచోలేకపోతే begin to dance. నువ్వు దేవుణ్ణి నాట్యం చేస్తూ గంతులు చేస్తావు. And when you are in awe of God, if you have enough place, kneel down or fall prostrate before నువ్వు God. నిజముగా దేవుని సన్నిధిలో నింపబడినప్పుడు స్థలమును చూసి మోకరించి ప్రార్థన చేయి, ఆరాధన చేయి. Hallelujah. 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 But also remember, worship is a lifestyle. అదే విధముగా ఒక విషయం మర్చిపోదు, ఆరాధన అనేది మన జీవిత విధానం. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. Yeah. And in the Old Testament, they brought offerings. పాత నిబంధనలో వారు అర్పణలు తెచ్చారు దేవుని సన్నిధికి. But in the New Testament worship,
కానీ నూతన నిబంధన ఆరాధనలో we are the offering. మనమే ఆ అర్పణగా We మార్చబడ్డాం. offer ourselves to God. మనము దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటున్నాం. Just like it says in Romans 12, we offer our bodies as a living sacrifice to God. ఏ విధము చేతనైతే రోమీయులు 12వ అధ్యాయంలో మన శరీరంలో సజీవ యాగముగా సమర్పించాలని వాక్యం చెప్తుందో అదే రీతిగా సమర్పించట ఆరాధన. Our dreams, మన యొక్క కలలు, our desires, మన యొక్క కోరికలు, all our plans, మన యొక్క ఉద్దేశములని everything we surrender before God. సమస్తమును దేవుని ఎదుట సమర్పించాలి. The things that we hold close to our hearts. మన హృదయాలకి దగ్గరగా ఏదైతే మనం ఉంచుకుంటాం, When God says give up, దేవుడు దాన్ని వదిలేసే అన్నాడా, విడిచిపెట్టే అన్నాడా? if you're willing to offer it to God, నువ్వు దేవునికి దాన్ని అర్పించేస్తే, if you're willing to give up, నువ్వు దేవుని కొరకు దాన్ని వదిలేస్తే, that is worship to God. అది దేవుని కొరకు నిజమైన ఆరాధన. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Abraham offered Isaac and worshipped God. అబ్రహాము ఇస్సాకును దేవునికి అర్పించి ఆరాధన చేశాడు. It's easy to sing and worship God. మనము పాటలు పాడి దేవుని ఆరాధించడం అనేది చాలా సులభం. But it's difficult to give up our own desires and dreams కానీ and మన worship God. సొంత కోరికలు కలలు దేవుడు వద్దంటే అది అర్పించడం చాలా కష్టం. But may the Lord help us to be such worshippers. కానీ ప్రభువు ఆ విధముగా మనం అర్పించటకు మనకి సహాయము చేసి నిజమైన ఆరాధకులుగా మనల్ని మార్చును గాక. Because as it is, whatever we have does not belong to us. It's a gift from God. ఎందుకంటే మన జీవితంలో ఏది కలిగి ఉన్ననో అది మనది కాదు, అది దేవుని దగ్గర నుంచి మన దగ్గరికి దిగి వచ్చిన బహుమానమే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I hope you understood what I'm trying to say. నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అర్థమైందా అందరికీ? If you have understood, can you just wave your hands, please? మీకు అర్థమైతే ఒకసారి చేతులు ఊపగలరా? మాకు అర్థమైందని ఇలాగా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Sometimes some people come and comment, oh, today's worship was good. చాలా మంది వచ్చండి, అబ్బా ఈ రోజు ఆరాధన చాలా బాగుందంటారు. And one day I just felt the Lord telling me, that's a statement I should be saying. ఒకరోజు నాకు ఎలా కనిపించింది, ప్రభు నాతో చెప్తున్నాడు, ఈరోజు ఆరాధన బాగుంది అని చెప్పాల్సింది నేను కదా అని ప్రభు అంటున్నాడు. Because worship is not done for the people. ఎందుకంటే ఆరాధన ప్రజల కొరకు చేయట్లేదు మనం. Worship is directed to God. ఆరాధన అనేది దేవుని కొరకు చేస్తున్నాం, దేవుని వైపు వెళ్తుంది. And God should be pleased with our worship. దేవుడు మన ఆరాధన చూసి ఆయన ముగ్ధుడైపోవాలి. God should be saying, I enjoyed that worship. దేవుడు చెప్పాలి, ఈ ఆరాధనలో నేను ఆనందించానని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That is why the most difficult thing in my worship ministry is a selection of my songs. అందుకే నా ఆరాధన పరిచర్లో చాలా కష్టతరమైన పని ఏంటంటే నేను ఎంచుకునే పాటలు. Because till the last minute I keep asking the Lord, Lord, what is it that you want to hear today? నేను చివరి నిమిషం వరకు కూడా అడుగుతాను, ప్రభువా నువ్వు ఏమి వినాలనుకుంటున్నావు ఈ ఆరాధన? Yes, people are blessed during worship. అవును, ప్రజలు ఆరాధనలో I did ఆశీర్వదించబడుతున్నారు. pray before coming that people will be delivered. అవును, నేను వచ్చే ముందు ప్రార్థన చేశాను, ప్రజలు విమోచించబడాలి, విడుదల That పొందాలని, people will be healed. ప్రజలు స్వస్థపరచబడాలని, That people will be drawn to God. ప్రజలు దేవుని వైపు ఆకర్షించబడాలని. All that is a result of worship. అదంతా కూడా ఆరాధన యొక్క ప్రతిఫలమే. But కానీ worship is actually for God. ఆరాధన అనేది కేవలము దేవుని కొరకు మాత్రమే. We don't worship for healing. మనము స్వస్థత కొరకు ఆరాధించము. But healing takes place when we worship God. కానీ ఎప్పుడైతే ఆరాధన చేస్తామో అప్పుడు మనం స్వస్థపరచబడతాం. We don't worship God to get a job or a promotion or some blessing, material blessing in life. మనం ఉద్యోగం కొరకు, లేకపోతే ఉద్యోగంలో పై స్థాయి కొరకు, లేకపోతే ఏదో ఒక ఆశీర్వాదం కొరకు మనం ఆరాధించట్లేదు దేవుని. Worship is not bribing God. ఆరాధన అనేది దేవునికి లంచం ఇచ్చేది కాదు. Worship is we are, giving to God what He is worthy of. ఆరాధన అనేది ఏంటంటే ఆయన దేనికి యోగ్యుడో అది ఆయనకి అర్పించుట ఆరాధన. And if worship is we are giving God what God is worthy of, then God is worthy of worship in any and every situation of our lives. మరి ఆరాధనలో ఆయన దేనికి అర్హుడో దానిని బట్టి ఆరాధిస్తున్నాం. ఇంకొక మాట, మన జీవితంలో మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన ప్రతి పరిస్థితిని మార్చగలిగింది. Whether you are free or you are bound. నువ్వు విడుదల కలిగి ఉన్నావా లేకపోతే బంధింపబడి ఉన్నావా? Bound like
Paul and Silas in jail, పౌలు శైలులు బంధించబడినట్లుగా ఉన్నప్పటికీ you still ought to worship God. నువ్వు విడుదల చేయబడినా బంధించబడినా నువ్వు దేవునికి ఆరాధన చేయవచ్చు. Because God is seated on the throne. ఎందుకంటే దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. Because God is God, we ought to worship him. ఎందుకంటే దేవుడు గనుక ఆయన ఆరాధించాలి. Hallelujah. హల్లెలూయా. It doesn't matter, your situation doesn't matter. నీ పరిస్థితి ఏంటో అవసరం లేదు, నువ్వెవరో అవసరం లేదు. You are experiencing perfect health, or you are experiencing some sickness that can lead you to death. Even in that, God is worthy of worship. నువ్వు మంచి ఆరోగ్యముతో ఉన్నప్పటికీ లేకపోయినా అనారోగ్యంతో బలహీనముగా ఉన్నప్పటికీ ఏ పరిస్థితి అయినా ఆరాధించుటకు నీవు ఉండాలి. You might be a millionaire, or you may not even have 1 rupee in your purse, but still you ought to worship God. నువ్వు గొప్ప ధనవంతుడివై ఉండొచ్చు, లేకపోతే నీ యొక్క పర్సులో 1 రూపాయి కూడా ఉండకపోవచ్చు, అయినప్పటికీ నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. Hallelujah. హల్లెలూయా. God doesn't change. We change, situations change. Because God doesn't change, he is worthy of worship all the time. దేవుడు మారడండి, మనం మారుతాం, పరిస్థితులు మారుతాయి, కానీ దేవుడు ఎన్నటికీ మారడు. ఆయన ఆరాధనకు యోగ్యుడు, అర్హుడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I'm not just preaching this is my experience. నేను ఏదో బోధించట్లేదు, కానీ ఇది నా యొక్క స్వతహా అనుభవం. I shared my little bit, maybe 5% of my testimony in the morning. నేను పొద్దున ఆరాధనలో కేవలం నా సాక్ష్యంలో 5% మాత్రమే పంచుకున్నాను. I've gone through various sicknesses. నేను చాలా బలహీనతల గుండా వెళ్ళాను. Deadly ones. నేను చాలా ప్రాణాంతకమైన వ్యాధుల గుండా వెళ్ళాను. I have seen my life going out of me. నేను చూసాను నాలో నుండి జీవం బయటికి వెళ్ళిపోవడం చూసాను. But in all those situations, కానీ ఆ పరిస్థితుల్లో worshiping God. ఆ సమయంలో కూడా ఒకటే నిర్ణయానికి వచ్చాను, నేను Worshiping God. ఆ సమయంలో కూడా ఒకటే నిర్ణయానికి వచ్చాను, నేను పడిపోతానా చనిపోతానా అలాగ ఆరాధిస్తూనే దేవుని సన్నిధిలో చనిపోవాలని నిర్ణయించుకున్నాను. What a more blessed way to die. ఎంత ఆశీర్వాదకరమైన అవకాశం అండి ఆరాధిస్తా చనిపోవడం. I closed my eyes here and worship God, and when I opened, I thought I will be in heaven. నేను ఇక్కడ ఈ స్థలంలో ఉండి కళ్ళు మూసుకుని ఆరాధిస్తాను, మరుక్షణం కళ్ళు తెరిచి పరలోకంలో దేవునితో ఉంటాను. But God didn't allow that. కానీ దేవుడు దాన్ని ఇంకా అంగీకరించలేదు. He healed me supernaturally. దేవుడు ఎంతో అద్భుతంగా నన్ను స్వస్థపరిచాడు. What allopathy and homeopathy could not do, my God did it during the time of worship. అలోపతి, హోమియోపతి అనే మందుల ద్వారా నా జీవితంలో స్వస్థత కానిది నేను ఆరాధిస్తున్నప్పుడు ప్రభు నన్ను స్వస్థపరిచాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So I'm not just saying, empty words. నేనేదో ఖాళీగా మాట్లాడేసి వెళ్ళిపోవట్లేదు, ఉత్తి మాటలు చెప్పట్లేదు. That is the experience of my life. అది నా జీవితంలో నేను పొందుకున్న అనుభవం. So are you willing to worship God in your situation today? నీ సిచ్యువేషన్లో నీ యొక్క పరిస్థితిలో ఇది నాన్న ఆరాధించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In your sickness, are you willing to worship God? నీ వ్యాధిలో దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? In your nothingness, are you willing to worship God? నీకేమీ లేని తనంలో దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడుతున్నావా? I don't hear any sound. నాకే స్వరం వినబట్లేదండి. నేను అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం రావట్లేదు ఏది కూడా. Okay, it doesn't matter to me. I'm going to worship God. సరే, మీరు అవునన్నా కాదన్నా నేను దేవుణ్ణి ఆరాధించబోతున్నాను. And if you are willing, you can worship with me. మీరు కూడా అంగీకరిస్తే మీరు కూడా నాతో కలిసి ప్రభువుని ఆరాధించవచ్చు. I'm not going to tell you how to worship. నేను ఎలాగా ఆరాధించాలని మీకు చెప్పను. You have all the freedom. మీకు సమస్త ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛ ఉంది, సమస్త స్వేచ్ఛ ఉంది. ఎలా ఆరాధించాలనుకుంటే అలా స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించవచ్చు. You can sit and worship. మీరు కూర్చుని ఆరాధించవచ్చు. But if you feel like standing, stand up and worship. లేచి నుంచోలనిపిస్తే నుంచుని ఆరాధించవచ్చు. And if you feel like dancing, dance and worship. ఒకవేళ